జామకాయల దొంగ. ఒక అడవిలో ఒక తెలివైన గుడ్లగూబ ఉండేది. దాని పేరు నూను. ఒక కుందేలు ఉండేది. దాని పేరు బన్నీ. అది జామకాయలు పెంచుతూ ఉండేది. ఒక తిండిబోతు ఉడత ఉండేది. దాని పేరు జున్ను. ఒక టైసన్ అనే కుక్క ఉండేది. అది అడవికి కాపలా కాస్తూ ఉండేది. బంటి అనే ఒక ఎలుగుబంటు ఉండేది. అది చాలా బద్ధకస్తురాలు. ఒకరోజు బన్నీ పెంచే చెట్టుకున్న జామకాయలన్నీ మాయమైపోయాయి. దాంతో బన్నీ బాధతో స్నేహితుల వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది. అప్పుడు నేను ఇలా అంటుంది, ఇదొక మిస్టరీ లాగుంది. నేను జున్ను కలిసి దీన్ని సాల్వ్ చేస్తాం. అప్పుడు టైసన్, నేను అడవి దగ్గర గేట్ చెక్ చేసి వచ్చాను, అనుమానాస్పదంగా ఏం లేదు ఇలా అంటుంది. అప్పుడు జున్ను, నిజంగా చెప్తున్నాను, నాకు బాగా నచ్చిన నేను తినలేదు అని భయంతో చెప్తుంది. అప్పుడు నూను ఇలా అంటుంది, అక్కడెవరివో కాలి ముద్రలు కనిపిస్తున్నాయి అని చెట్టుపై నుండి చూస్తూ అంటుంది. అప్పుడు బన్నీ అంటుంది. అప్పుడు నూను కానీ జాగ్రత్తగా వెళ్దాం అంటుంది. అవి ఆ కాలిముద్రలను వెంబడిస్తూ నడుస్తూ ఉంటాయి. వాటికి ఒక పెద్ద గురక శబ్దం వినిపిస్తుంది. అప్పుడు టైసన్, ఏంటా శబ్దం, మీకు కూడా వినిపిస్తుందా అంటుంది. అప్పుడు బన్నీ అంటుంది. అవి అలా బుష్ దగ్గరికి వెళ్ళి చూస్తే బంటి అలా నిద్రలో ఉంటాడు. తన దగ్గర మరియు తన చుట్టూ జామకాయ ముక్కలు అన్నీ పడి ఉంటాయి. అప్పుడు జున్ను, అయ్యో ఇదేనా మన జామకాయల దొంగ అంటుంది. అప్పుడు ఎలుగుబంటి కళ్ళు తెరిచి ఇలా అంటుంది. అయ్యో సారీ ఫ్రెండ్స్, నేను అన్నీ తినేసాను. అప్పుడు బన్నీ నవ్వుకుంటూ ఇలా అంటుంది. అంటుంది. అప్పుడు నూను, మిస్టరీ సాల్వ్ అయింది. తర్వాత దొంగతనం చేయాలంటే మళ్ళీ అడుగు అంటుంది. అప్పుడు వాళ్ళు బన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళి జున్ను జామకాయలు కోస్తుంది, నూను ఉప్పు చల్లుతుంది. బన్నీ అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టి తీసుకొస్తుంది. అందరూ సంతోషంగా వాటిని తింటారు. Thank you for watching. Please like చేయండి, షేర్ చేయండి, subscribe to my channel Cute Little Piggu and bell icon click చేయండి.